ప్రైజ్ లాడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఈ యొక్క ధ్వని, వేగముగా వేసే బలమైన గాలి లాంటి ధ్వని యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూడియున్న ఇల్లంతయు, వాడు కూడుకొని ఉన్న ఇల్లంతయు నిండెను. ఆమేన్. మరియు అగ్ని జ్వాలల వంటి, ఏంటండి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, విభజించబడినట్లుగా అంటే విడిపోయినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్యశక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ఆమేన్. వాక్య శక్తి అంటే వాక్యము ఆత్మ తాకిడితో మనిషిని తాకినప్పుడు వాళ్ళల్లో ఒక కొత్త భాష వచ్చేస్తుందని ఈ వచనం చెప్తుంది. వాళ్ళ ఆ ఆత్మ తాకిడి తగిలినప్పుడు, ఆత్మ శక్తితో నిండుకున్నప్పుడు, ఆత్మ బలము చేత, వాక్య బలము చేత వాళ్ళు ఏం చేశారంట? అన్య భాషలతో మాట్లాడారట. ఆమేన్. అన్య భాషలండి. అనేకమైన భాషలు ఉన్నాయి భూమి మీద. అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు వాళ్ళు భాషలు లేవు. కొంతమంది వీడియోలు చూస్తున్నానండి, భాషలు లేవంటారు, స్వస్థవరాలు లేవంటారు, విడుదల ఇదంతా ట్రాస్ అంటారు. అది సేవకులేనండి, అన్నులు కాదు, సేవకులే మాట చెప్పేది. ట్రాస్ అంటారు. ఇదంతా మరి వాక్యం వ్యర్థమండి. ఈ అప్పుడు కాలంలో జరిగినాయి ఇప్పుడు లేదంటే, అయితే ఇప్పుడు చదవాల్సిన నిమిత్తం కూడా లేదు కదా. మరి అప్పుడు కాలంలో జరిగినాయి అప్పుడు వాళ్ళే చదువుకోవాలి. ఇప్పుడు నువ్వెందుకు పాటిస్తున్నావు అంటే, ఇప్పటికి ఈ తరతరాలకి ఇవే జరగబోతున్నవి, ఇవే జరుగునై ఉన్నవి. ఆమె జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, ఇక మళ్ళీ జరగబోతున్నాయో అని ప్రసంగి చెప్తున్నాడు. ఏండి కాదంటారా? ఇవన్నీ నమ్మరా? మరి ఎందుకు కేటాయించుకుంటారు? ఎందుకండి? వాక్యం ఎరిగిన వాళ్ళే కేటాయించి పుల్లబెట్టి ఏలెత్తి చూపిస్తే అది అర్థము కదా. అన్ని జనులకు అవకాశం ఇచ్చినట్లు కదా. అన్ని జనులు ఏలెత్తి చూపించడానికి, అన్ని జనుల్లో నా నామం దూషించబడటానికి కారణం మీరే. అదే దేవుడు చెప్తున్నాడు. మీరు కారా అంటారు లేదా? అన్య భాషలు ఎవరెవరికి దేవుడు నాలుక సడలిస్తాడో, ఎవరిని ఎలాగైనా ఆయన వాడుకుంటాడో తెలీదు కదా. నీకు తెలీదు, నాకు తెలీదు. కొంతమంది భాషలతో మాట్లాడతారు, కొంతమంది భాషలతో మాట్లాడలేరు. మామూలుగా తెలుగులోనే హల్లెలూయ, దేవుడికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ అంటూ దేవుడు ఆత్మతోనే ఉండి హల్లెలూయ అంటారు. స్టార్టింగ్ దేవుడు ఆత్మ తాకిడి నాకు వచ్చినప్పుడు నేను కేవలం తెలుగే మాట్లాడానండి. హల్లెలూయ 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 అని చప్పట్లు కొట్టుకుంటూ నేను దేవుళ్ళు ఆనందించానండి. తర్వాత అనేకులు భాషలో మాట్లాడుతుంటే ఇది కూడా దేవుడు ఆత్మ అయితే అన్ని భాషలో నాకు కావాలేసయ్యా అని అడిగా. నేను నాకు అడిగిన కొలదే నాకు ఇచ్చాడు. నేను మాట్లాడటమే కాదు, ఒక అధ్యాయం అంతా కూడా నేను భాషతోనే చదివాను. భాషలు అన్నీ వచ్చినప్పుడు ఆ భాషలకు అర్థం అడిగాను. ప్లస్ ఆ భాషల్లో నేను మాట్లాడేటప్పుడు కొంతమంది ఎవరో అన్నులతో ముచ్చటే వద్దు మనకి. సంఘానికి వెళ్ళేవాళ్ళు, దేవుణ్ణి ఎరిగేవన్నీ వాళ్ళే, వీళ్ళు విమర్శిస్తున్నపాటికి ఆ భాషలో నేను పొందుకొని ఆనందంతో నా తండ్రిలో సంతోషించిన దాన్ని కూడా నాకు వద్దన్నా. నేను భాషలో అంతటా అవివేకులు ఉన్నారు సంఘంలో, వధువనే సంఘంలో, దేవుణ్ణి ఎరిగిన సంఘంలోనే. లేదండి, ఏమేంటన్నారండి? వాక్యానికి వెళ్తున్నారు, సండే వెళ్తున్నాను అంటున్నావు. దేనికి వెళ్తున్నావు? ఏమేంటన్నావు? ఏం తెలుసుకుంటున్నావు? ఎవరెవరి తలంతులో వాళ్ళు ఉంటారు. కొంతమందికి భాషల వరం, కొంతమంది ప్రార్థనా శక్తి, కొంతమంది భాషలకు వివరించటం, కళల వివరించటం, దర్శనాల గురించి వివరణ, ఆ భాషలో అర్థం నేను మాట్లాడితే పక్కన వాళ్ళు చెప్పగలుగుతారు.
అది దేవుడు అనుగ్రహించే శక్తి దేవుడు ఆత్మ ద్వారానే జరుగుతున్నవి అవి. ఆమె కానీ విమర్శించుకుంటే మనం అన్యులకు కదండి అవకాశం ఇస్తుంది కాదా? అన్యులకు మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కొరింథీయులకు పత్రికలో చెప్పట్లేదా? యేసు దేవుడు కాదని కొంతమంది అంటే వాళ్ళతో ఏకీభవించి కొంతమంది ఏమో కేటాయించి మాట్లాడుకుంటారు. అన్నులతో మనకెందుకండి? వాళ్ళు కేటాయిస్తారు, వాళ్ళకి వివరించు, 1కి 2 సార్లు 2-3 సార్లు వాళ్ళని గద్దించి వాళ్ళకి వివరించి తర్వాత వదిలేయమని చెప్పిండు. అంతేగాని వాళ్ళలో పోయి మనం దూరి వాళ్ళ బురదను మనం దగ్గరించుకోవాల్సిన నిమిత్తం లేదు కదా. వాళ్ళు నమ్మటం కోసం వాళ్ళు నమ్మరండి. ఆ వరసాన కేటాయించే వాళ్ళు, ఆ వరసాన ఏలెత్తి చూపి దుర్భాషలు ఆడేవాళ్ళు ఎలా నమ్ముతారండి? దేవుడు సిద్ధమైతే వాళ్ళని ఆయనే పట్టుకుంటాడు సమయం వచ్చినప్పుడు. అలాగని ఆ బురదను నువ్వు తగిలించుకోకూడదు కదా. దేవుడు అనుగ్రహించిన కొలది దేవుడు ఆత్మలో ఆనందించేది అది దేవుడే చెప్పిన మాట కదా. కొరింథీయుల్లో కూడా అదే ఆత్మ ఒకటే పలు విధాలుగా పనిచేస్తుందని చెప్పిండు కాదండి. మన అందరం ఒకే శరీరంలో కడుక్కున్న అందరం క్రీస్తు బిడ్డలు అంటారు, ఏలెత్తి చూపుతారు. కొరింథీయులకు రాసిన పత్రికలో అదే చెప్తున్నాడు. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలా అనగా తమను ఎమ్మడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆమేన్. అప్పుడు క్రీస్తును అనుసరించిన వాళ్ళు కూడా, మన పూర్వీకులు కూడా బాప్తిస్మం పొందినట్టే లెక్క వచ్చింది ఇక్కడ. బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. ఆమేన్. ఆ పానీయం వాళ్ళు తాగారు కదా, ఒక బండలో చేల్చబడినప్పుడు ఆ బండలో గురించి వచ్చిన పానం చేశారు కదా ఇశ్రాయేలీయులు. క్రీస్తు శరీరంలో వాళ్ళు పాల్గొన్నట్లే అవుతుంది ఇక్కడ ఈ వచనం తీసుకుంటే. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట దేవునికి ఇష్టలుగా. కానీ సంఘమే వాళ్ళు, ఇశ్రాయేలీయులు మొత్తం కూడా సంఘమేనండి. ఇష్టలుగా ఉండలేకపోయారంట. ఎందుకు ఉండలేకపోయారంటే ఇలాంటి విమర్శలు, అవధుకులు, హేయమైన క్రియలను, హేయమైన ఆలోచనలను, మానవుడు చెప్పే పద్ధతుల ప్రకారం అనుసరించి నడిచేవాళ్ళు మనసులో అవే పెట్టుకొని ఆ మనసులు చెప్పే మాటను విగ్రహంలాగా నీ మనసులో ఉంచుకొని పలానా పెద్ద ఆయన చెప్పాడు కదా, మా పూర్వీకులు చెప్పారు కదా, మా పెద్దోళ్ళు చెప్పారు కదా, అదే కరెక్ట్ కదా అనే విగ్రహం నీ మనసులో ఉంచుకొని దేవుడు వాకులను కూడా పక్కన పెట్టడమే తప్పండి. అది కరెక్ట్ కాదండి, అది వాస్తవం కాదు కదా. అందుకే కదా దేవుడు అన్ని జనులు దూషించటానికి మీరు కారణం అన్నాడు. ప్లస్ మీరు ఆరాధించేది హృదయంతో కాదు పెదవులతో మాత్రమే అన్నాడు కదా. పెదవులతోనే స్తుతించేవారిగా ఉన్నారు, వాళ్ళ హృదయాలు నాకు బాగుగా దూరముగా ఉన్నవి. ఇక్కడ దేవుడు చెప్పే మాట చూడండి. 12వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటే. కృపావరాలంట నానా విధములుగా ఉన్నవి, ఆత్మ అయితే మాత్రం ఒకటే. భాషల్లో మాట్లాడితేనే దేవుడు, భాషల్లో మాట్లాడకపోతే దేవుడు కాదు, దేవుడు ఆత్మ కాదు అనటానికి లేదు. ఆమేన్. వీళ్ళు భాషలో మాట్లాడుతున్నారు కదంతా కనుక దేవుడు ఆత్మ కాదు, మేము తెలుగులో దేవుణ్ణి స్తుతిస్తున్నాం కాబట్టి దేవుడు ఆత్మ మాది. వాళ్ళైతే ఏం భాషలో మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళు చెప్పేది ఎవరికి పక్కనోడికి అర్థం కాదు కనుక అది దేవుడు కాదు అంటాం కూడా కరెక్ట్ కాదు. నానా విధాలుగా ఉన్నాయి. వాళ్ళ ఆసక్తి కొలది వాళ్ళ అన్య భాషల్లో దేవుణ్ణి ఆనందిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, దేవుణ్ణి గణపరుస్తుంటారు. ఆత్మ శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు ఆనందిస్తారు అంతే. ఇక నీవు నేను కేటాయించడానికి
లేదట, లేదు కూడా, లేదట కాదు, లేదు కూడా. ఆమె క్రీస్తులో మనం ఆనందించటానికి కారణం ఏంటి అని అంటే, నువ్వు ఆశించిన కొలది, నేను ఆశించిన కొలది నాకైతే ఇచ్చాడండి. నేను ఈ మానవులను, ఈ ఎత్తు పొడుపు వాళ్ళని, ఈ విమర్శించే మనసులను చూసి, క్రీస్తుని ఎరిగిన సంఘాన్ని చూసి నాకు భాషలు వద్దు అన్నానండి. నాకు భాషలు వద్దాయా, ఆపేసి, నాకు వద్దన్నా. నిజంగా నేను చెప్తున్నా. లేకుంటే నేను ప్రార్థన చేయటం మొదలు పెడితే నా ఆసక్తి కొలది నేను దేవుళ్ళో ఎంతో ఆనందించాను. అమ్మో, కొంతమంది మనసులను చూస్తుంటే అసలు ఇంక ఇప్పుడు ఉండే కొందికి, ఇప్పుడు నేను ఆలోచించి మనసుల వైపు చూస్తుంటే, సేవకుల గురించి మాట్లాడుతున్నా, సేవకులను చూస్తున్నా, కొంతమంది సేవకులు, అందరూ కాదండి, కొంతమందిని చూస్తుంటే అనవసరంగా నేను నమ్మావా, అనవసరంగా నేను పరిగెడుతున్నానా అనే ఫీలింగ్ కలిగిద్దండి. భాషలు వద్దనుకున్నా నేను, లేదంటే నేను కదిలితే నాకు భాషతోనే, నా దేవుడితో నేను ఎంత ఆనందించేదాన్నో అసలు చెప్పలేము. ఆ వెలుగులో నేను ఎంతగానో సంతోషించి ఆడుకున్నదాన్ని నేను. ఇలాంటి విమర్శ మనసులో ఉన్నప్పుడు కష్టంతో, మనసు బాగా కష్టపడి వేదనతోనే నేను వద్దన్నా. నా మనసు బాగా వేదనతో నిండిపోయి నాకు వద్దు భాషలు. లేకుంటే భాషలతో నేను ఆనందించటం, భాషల్లో దేవుణ్ణి స్తుతించటం, కనపరచటం, ఆ భాషలకు అర్థం తెలుసుకోవటం, నేను చాలా రకాలుగా నా దేవుడు నాకు తెలియచెప్పిన మాట అండి. ఎన్నో సంగతులుగా నాతో మాట్లాడటం, నీతో నేను ఉన్నాను అని చెప్పటం, ఆయనతో నేను చాలా సంతోషించాను. అంటే భాషలో లేకపోతే దేవుడు ఆత్మ కాదమ్మా, దేవుడు కాదా అంటే లేదండి. ఎవరి తలంతు వారిది, ఎవరి ఆశ వాళ్ళది, ఎవరి ఆసక్తి వాళ్ళది. నువ్వు ఆశించి అడిగితే అది ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఆశ పడటం తెలియాలి ముందు దేవుళ్ళోనండి. ఈ లోకానికి సంబంధించి ధాన్యాలు మూట కట్టాలి, నేను ఒక ధాన్యం మూట కట్టాలి, కుప్పలు డబ్బులు సంపాదించి బ్యాంకులో అకౌంట్లో వేసుకోవాలి, ఇది కాదు, ఈ ఆశ కాదు. నాకు దేవుడే నా ఆశ. ఆయన ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, నేను ఆయనతో ఏం మాట్లాడాలి, ఆయన నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఇదే నా ఆశ. ఏమన్నా నాలో లోపం ఉన్నదా, లేకుండా మాట్లాడటం నాకు తెలియట్లేదా, ఆయన దూరం అయితే ఇంకా నాకు ఇదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు మాట్లాడట్లా, ఎందుకు నాకు సమాధానం రావటం లేదు, ఏముంది నాలో, ఏముంది నోటి మాట ద్వారా, నా చూపు ద్వారా, నా తలంపుల ద్వారా, ఏంటి 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 అని ఆలోచించుకుంటా. నేను ఈ ఆలోచనతోనే నేను సైలెంట్గా ఇంట్లో కూర్చుంటున్నా. సువార్తకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళబుద్ధి కావటం లేదు. ప్లస్ మన కళ్ళోళ్ళు కూడా చాలామంది పత్రికలు తీసుకోవటం లేదు. ఎందుకు నేను పోవాలి, నువ్వు క్యారెటే నాకు చెప్పనప్పుడు నేను పోనని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటున్నాను అవసరంగా. పైగా ఇప్పుడు జనాన్ని చూస్తుంటే లేడీస్ వెళ్ళటం ఏంటి, అమ్మో దండం, ఆంధ్రప్రదేశ్కే దండం పెట్టాలి, పైగా ఆంధ్రప్రదేశ్లో సేవకులకు ఇంకా దండం పెట్టాలి. అవునండి, స్త్రీ పురుషుడు భేదం లేదని ఒక పక్క చెప్తా ఉంటారు, క్రీస్తులు అంతా కొట్టివేయబడిందని ఒక పక్క ఒక కొత్త నిబంధన పాటిస్తున్నామంటారు. మళ్ళీ స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ చెప్పకూడదు, స్త్రీ బోధించకూడదు అనే బోధన తెస్తారు. దేవుడు చెప్పిండండి, ఒక గంట సేపు, ఎన్ని గంటలు వద్దు, ఒక్క గంట సేపు మోకాళ్ళ మీద కూర్చొని ఇద్దరం ప్రార్థిస్తాం రాండి. ఎదురాడే వాళ్ళతోనైతే నేను ఇదే మాట అంటానండి, దేవుడితో మాట్లాడు, దేవుడు నీకు మాట్లాడితేనే నువ్వు చెప్పు, చెప్పకూడదు లేడీస్ అని అంటే నువ్వు చెప్పు. అలాంటప్పుడు అస్సలు మందిరానికి కూడా అవసరమే లేదు లేడీస్, నాకు సంబంధించి నాకు తెలిసినంత బట్టి. ఇప్పుడు మాట్లాడే కొంతమంది మాటలు ఏంటంటే దేనికి రావాలేక, నువ్వు పెద్ద బోధకుడు కదా, నువ్వే పోయి కుటుంబం గురించి, సేవకుల గురించి, సంఘాలను గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి నువ్వే చెయ్యి, నువ్వే మొరపెట్టు, పెద్ద బలవంతుడువు కదా అనాలనిపించిద్దండి. అంతసేపు ఎవరు వాదించరు కానీ నాకు, నువ్వే మొరపెట్టి పాప అందరిని రక్షించాయా, పుణ్యాత్ముడువు, బలవంతుడవు, శక్తిమంతుడవు. కాబట్టి శక్తిమంతుడైతే సాతాను నిన్ను వదిలిపెట్టి శ్రీకాడికి ఎందుకు వెళ్ళిద్దండి. స్త్రీ శక్తిమంతురాలు, స్త్రీ శక్తిమంతురాలు కాబట్టి ముందు దీన్ని పడగొట్టాలి. ఆదాము దెయ్యం లేదు అని తెలిసే అవ దగ్గరికి వెళ్ళింది బలవంతురాలైన సాతాను బలవంతుడని వాక్యమే సెలవిస్తాం కాదా.
క్రీస్తునే తీసుకెళ్ళి శిఖరం మీద నిలబెట్టి నువ్వు నాకు నమస్కారం చెయ్యి అన్నదంటే దేవుణ్ణి ఎత్తుకొని పోయి శిఖరం మీద నిలబెట్టిందంటే బలవంతురాలు కాదా దుష్టుడు? ఆ బలవంతుడు కాడికే వెళ్ళి బలాబలాలు చూసుకోవాలి కదా. బలహీనరాలు కాడ ఇంకా ఎందుకు రావాలండి స్త్రీ కాడికి? స్త్రీ బలహీనురాలు కదా కాదా? కొంతమంది మాట్లాడుతుంటే వాదించాలన్నంత సికాకు వచ్చింది. కొంతమందిని చూస్తుంటే అసలు అర్థముగా వచ్చామా బైబిల్లో కనిపించింది. కొంతమందిని చూస్తుంటే సేవకులే ప్రార్థన చేయరు, పక్కన వాళ్ళు పొగిడే వ్యవహారాలు కావాలి. ఇలాంటి వాళ్ళ గురించే దేవుడు చెప్పాడు. నిలువుటంగీలు వేసుకొని సందు వీధుల్లో నమస్కారాలు అగ్రపీఠాలు కోరుతూ ఉంటారు, దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటారు ఏషధారులు. వాళ్ళు పూర్వంలోనే తీర్పు తీర్చబడి ఉంది వాళ్ళకు అన్నాడు దేవుడు. ఇలాంటి సేవకులు వేసినామలో మారుదురుగాక. దేవుళ్ళు స్త్రీ పురుషుడని లేదు, భేదం అని లేదు. స్త్రీ భేదం వేరు, పురుషుడు వేరు, స్త్రీ వేరు. స్త్రీ బోధించకూడదు, స్త్రీ మాట్లాడకూడదు. పౌలు ఆ ఒక్క పదాన్నే పెట్టుకుంటారు. అదే పౌలు ఎన్నోసార్లు కూడా స్త్రీ సంఘము ఉంది, స్త్రీ బాగా శ్రమపడింది, మరియ బాగా శ్రమపడ్డది అని స్త్రీల గురించి ఆయన కూడా రాశాడు కదా. మరి ఆయన ఏ నిమిత్తం పట్టుకున్నాడు, ఏ నిమిత్తం ఆ మాట అన్నాడు అనేది పట్టుకోరా, తీసుకోరా, చూసుకోరా? ఈ ఒక్క పదాన్ని పట్టుకొని ఈ ఒక్కటే మాట, ఇంకా దానికి తప్పితే ఇంక వేరే పదం ఏమన్నా ఇస్తారంటే వెళ్ళే అస్సలేం మాట్లాడరా. ఏమో నీకు మాకు తెలీదు అంటారు. మరి ఇంకెందుకయ్యా పొలాలు పెట్టేది? వచ్చేవాళ్ళు రానియరు, పోయేవాళ్ళని మీరు పోరు రాజ్యంలోకి, వచ్చే వాళ్ళని రానివ్వరు అన్నట్టుగా ఉంది ఈ బ్యాచ్. ఇలాంటి బ్యాచ్ ఉన్నారండి కొందరు. సీదరా సికాకేస్తుంది. పోనీ ఒక గంట సేపు ప్రార్థన చేస్తారంటే ప్రార్థనలు చేయరు. మేము చదువుకున్నాగా, డిగ్రీలు పట్టుకుని డిగ్రీతో మేము వాక్యం వివరిస్తాం. నీ మనసుడు జ్ఞానం అర్థమవును. అలాంటి బుద్ధిహీనత జ్ఞానం దేవుడు బంద్ చేస్తాడు సమయం వచ్చినప్పుడు. నిజమైన అగ్ని వచ్చినప్పుడు సమస్తము ఆగిపోవును. ఏమే ఇలాంటి మనసు ఉంటే దయచేసి మార్చుకోండి. మన ఇండియా జనానికే ముందు ఇది. ఇండియాలో ఉన్నంత కులపిచ్చి స్త్రీని అణిసివేయాలనే ఆలోచన ఎక్కడా లేదు. ఇండియాలో జరిగే అంత దరిద్రం కూడా ఎక్కడ జరగట్లేదండి వాస్తవానికి. అత్యాచారాలు ఏది జరిగినా కూడా బయటికి రావు. మనకి వస్త్రాలు వేసుకొని ఒంటి నిండా వస్త్రం వేసుకుంటాం. మాది చాలా పద్ధతి కలిగిన దేశం అంటారు. వేషధారణ లోపల మొత్తం పురుగులు బట్టి లొకలొకలాడుతూ ఉంటుంది. మార్చబడుదురుగాక. యెహోవా నిజమైన అగ్ని వచ్చినప్పుడు దహించి వేస్తాడు. ఆ దహనంలో నువ్వు ఉండకుండా చూసుకుందువుగాక. ఆమేన్. దేశమా ఇది నీకే.